పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ లింగం యాదవ్తో ఉన్నాము. మీ పార్టీని పాకిస్తాన్తో పోల్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, ఒక గౌరవపదమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, మాట్లాడే మాటలే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయన ఒక కేంద్ర మంత్రిగా కాకుండా కరీంనగర్ కార్పొరేటర్గా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. అంటే అందుకే కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడితే ఏ విధంగా ఉంటుందండి? ఒక కేంద్ర మంత్రి హోదాలో దేని గురించి మాట్లాడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. మరి దేశంలో మణిపూర్లో 2 సంవత్సరాల పైగా మంటల్లో తగలబడుతుంది. మహిళలకు, చిన్నపిల్లలు, వృద్ధులను చూడకుండా అక్కడ హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆ విధంగా దాని గురించి స్పందించు. ఈ దేశంలో ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడు. అంతే తప్ప ఏది పడుతుంది పాకిస్తాన్ అంటే ఇట్లాంటి సెంటిమెంట్ రాజకీయాలు అంటే బీజేపీకి వచ్చింది ఇదే. ఇండియా పాకిస్తాను, హిందూ ముస్లిము వీళ్ళు తప్ప నిజంగా అభివృద్ధి మీద, సంక్షేమం మీద వాళ్ళకి ఏనాడు కూడా సోయలేనటువంటి వ్యక్తి బీజేపీ నాయకులు. ఇక బండి సంజయ్ గారు ఆయన ఏం మాట్లాడతారంటే, నీకు చేతనైతే దమ్ముంటే తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి కొట్లాడు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, దాని గురించి మాట్లాడు. ఏనాడు కూడా దాని గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు బండి సంజయ్ గారు. అందుకే ఇట్లాంటి మాట్లాడి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. నువ్వు చేతనైతే ఇవాళ కేంద్రం నరేంద్ర మోడీతో కొట్లాడు. తెలంగాణ ప్రాంత విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయి. ఒక ఐఏఎం తీసుకురా, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వు, మూసీ రినైజేషన్కు డబ్బులు తీసుకురా, రీజనల్ రింగ్ రోడ్కు డబ్బులు తీసుకురా కేంద్ర బడ్జెట్ నుంచి. అంతే తప్ప ఏది పడితే అది వేగ్గా మాట్లాడితే తెలంగాణ ప్రజలు బండి సంజయ్ని నీవు ఒక బాధ్యత గుర్తెరిగి మాట్లాడు. అంతే తప్ప ఇట్లా మాట్లాడుతున్నా తెలంగాణ ప్రజలు బండి సంజయ్కి సరైన బుద్ధి చెప్తారు. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కూడా కలిసారు, వెళ్ళి ప్రధానమంత్రిని కూడా. సో మరి ఏ విధంగా ఉంది మరి తర్వాత పరిస్థితి? డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి తెలంగాణకు గత 10 ఏళ్లుగా కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతుంది, అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఇవాళ అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయలేదు 10 ఏళ్లుగా. సో తెలంగాణకు ఇవాళ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ డబ్బులు కానీ, మూసీ రీజనవేస్ కానీ, మెట్రో విస్తరణకు, ఇవాళ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, దీని గురించి ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. ఎందుకంటే దేశ ప్రధాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇద్దరు కలిస్తే తప్పే ఉందండి. ఇవాళ బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు వింతగా మాట్లాడుతూ కొంతమంది ఢిల్లీకి మాటి పోతారు. ఢిల్లీకి పోకపోతే ఏడికి పోతారండి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధాని ఢిల్లీకి పోకపోతే ఫామ్ హౌస్లో పోవాలనా? ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చోవాలనా? అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది అనుకుంటున్నారా? అదే చెప్తున్నావు, జరగట్లేదనే కదా. తెలంగాణ ప్రజలు 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించారు. అందులో 2 బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రులు ఉన్నారు. తెలంగాణకి ఏమైనా నిధులు తెస్తారేమో, తెలంగాణ ప్రాంత ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది అని చూసిర్రు. కానీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు లేనటువంటి మంత్రులు ఇవాళ బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రులని, ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ కూడా అన్ని రాష్ట్రాలతో సమానంగా ఇవాళ బడ్జెట్లు ఇవ్వండి, ఇక్కడ ఈ ప్రాంత ప్రయోజనాలు కూడా కాపాడవలసినటువంటి బాధ్యత బండి సంజయ్, కిషన్ రెడ్డి మీద ఉంది. వాళ్ళ బాధ్యత మర్చిపోయి మాట్లాడితే ఎట్లండి? ఇవాళ అందుకే ప్రధానమంత్రిని కలుస్తున్న డెఫినెట్ కూడా ఇవాళ బాధ్యత అండి. కేంద్రం కూడా తన మెహర్బానీ కాదు కదా. తెలంగాణకి ఇవాళ ఈ దేశంలో ఉంది తెలంగాణ, ఈ తెలంగాణ ప్రజల ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి పోతున్నాయి. మరి కేంద్రం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి డెఫినెట్ కూడా ముఖ్యమంత్రి కలిసిరు, డెఫినెట్ కూడా ఇస్తారనే మాకు ఆశాభావం ఉంది. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, ఎలా అనిపిస్తుంది? అంటే మీరు గెలవబోతున్నారా? డెఫినెట్గా ఇవాళ అదే సీటు గతంలో కూడా మాకు జీవన్ రెడ్డి గారు గెలిచినటువంటిది మనందరికీ తెలుసు. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం, గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అభివృద్ధి, సంక్షేమం, సామాజిక ధ్యేయంగా, న్యాయమేధ్యంగా ఇవాళ పనిచేస్తున్నారు. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలంలోనే 55,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వంలో యువతకు కొలువులు, ఉద్యోగాలు వస్తాయనేటువంటి నమ్మకం, విశ్వాసం ఇవాళ తెలంగాణ యువతలో ఉంది. అందుకే యువత అంతా కూడా డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ క్యాండిడేట్కే గెలుస్తారు. డెఫినెట్ కూడా గెలిచేది కూడా కాంగ్రెస్ క్యాండిడేటే. ఇవాళ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో మనందరూ తెలుసు. ఇక్కడే పక్కనే టీఎస్పీఎస్లో గ్రూప్ 1 ఎగ్జామ్ను కూడా సరిగా నిర్వహించలేనటువంటి అసమర్థులు గత పాలకులు, పేపర్ లీకేజ్ ఎట్లయినా మనందరూ తెలుసు. ఇక అదేవిధంగా బీజేపీ ఇవాళ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నది మరి ఎక్కడ పోయినాయండి? ఇవాళ దాదాపు 11 సంవత్సరాలు మరి ఈ 22 కోట్ల ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ ప్రాంత యువతకు కూడా ఉద్యోగాలు వచ్చేది కదా. అందుకే నేనేమంటున్నా, ఇవాళ యువతని, విద్యార్థులని వంచినటువంటి పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యువతకు కొలువులు వస్తున్నాయి. డెఫినెట్ కూడా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో గెలవబోయే క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి పోటీ చేశాయని భావిస్తున్నారా?
డెఫినెట్గా ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేయడం ఇవాళ ప్రజలందరికీ మీడియా కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇది గతంలో మీకు కూడా తెలుసు. గతంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి. ఆనాడు డిమానిటైజేషన్ సపోర్ట్ చేసింది ఎవరండి? ఇదే బీఆర్ఎస్ కదా. జిఎస్టీకి సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ కదా. రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్. అదేవిధంగా వెంకయ్యనాయుడుకు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్. వాళ్ళు కొత్తగా ఇవాళ కలిసడం ఏందండి? మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 8 సీట్లు బీజేపీ గెలిచింది, 7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ పోయింది. అందుకే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఇవాళ కొత్తగా ఏంది కాదు. ఇవాళ అందుకే బీజేపీకి బీఆర్ఎస్ క్యాండిడేట్ని పెట్టకుండా బీజేపీని గెలిపించడం కోసం ఇవాళ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా. ఎందుకంటే కేటీఆర్ని అరెస్ట్ నుంచి కాకుండా తప్పించుకోవడం కోసమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా బీజేపీకి తాకట్టు పెట్టినటువంటి సందర్భం మనం కనబడుతుంది. అయినా కూడా ఎవరిని కలిసి పనిచేసినా ఇవాళ గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేటే. ఎందుకంటే మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలవబోతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలు అంటే ప్రభుత్వం లేట్ చేసింది, అందుకే ఈ విధంగా జరిగిందని విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం, దురదృష్టకరణం. ఇట్లాంటి సందర్భంలో కూడా రాజకీయాలు చేస్తున్నారంటే బహుశా ఇక మరి వాళ్ళని ఏమనుకోవాలో మనకే తెలుసు. ఒక వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం జరిగిన సంఘటన జరిగిన ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు స్పందించారు. మంత్రులు ప్రత్యేకించి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు అక్కడే ఉన్నారు. మొన్ననే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఇవాళ అధికార యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్ ఎస్ఐఆర్ఎఫ్ అందరూ కూడా బలగాలన్నీ కూడా ఇవాళ అక్కడే ఉన్నాయి. ఇవాళ జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. దాని మీద రాజకీయాలు చేయడం ఏందండి? ఇది వాళ్ళ యొక్క నిదర్శనం. వాళ్ళంటే బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ఎంత దిగజారి రాజకీయాలు చేస్తారనే దానికి నిదర్శనమే ఇవాళ దీని మీద కూడా ఇట్లాంటి వేగ్గా మాట్లాడడం. గతంలో కూడా జరిగింది. మరి గతంలో 12 మంది చనిపోయారు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పోతుంటే అరెస్ట్ చేసిన సందర్భం. మరి ఇవాళ అది లేదు, ఆ నిర్బంధాలు లేవు. ఇవాళ ఏమంటున్నా అంటే డెఫినెట్ కూడా 10 ఏళ్లల్లో మరి మీరు ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తే అసలు ఇంత దాకా వచ్చేదే కాదు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగిందనేమి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే 10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ ఏం చేసిందండి? ఎందుకు కంప్లీట్ చేయలేకపోయింది ఎస్ఎల్బీసీ? 33 కిలోమీటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సొరంగం తవ్వితే 10 ఏళ్లలో 1 కిలోమీటర్ సొరంగం పూర్తి చేయనటువంటి అసమర్థ పాలకులు కేసీఆర్. ఇవాళ దీని మీద కూడా రాజకీయాలు చేయడం అంటే ఇవాళ వాళ్ళకు వాళ్ళు ఎంత దిగజారి స్థాయి రాజకీయాలు చేస్తున్నారు అనేది ఇవాళ హరీష్ రావు కేటీఆర్ గారికే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మాటలు బట్టి. అయినా కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీలకి ఏ విధంగా మనోధైర్యం కల్పించాలి, ఇంకా ఏ విధంగా ఆదుకోవాలి ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. డెఫినెట్ కూడా మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. దయచేసి ఇట్లాంటి సంఘటనల మీద రాజకీయాలు చేయడం తగదు.